బౌలింగ్లో భువనేశ్వర్, బ్యాటింగ్లో కోహ్లీ 10 తప్ప ఎవరు లేరు బ్రో. కాబట్టి కష్టమే అనిపిస్తుంది. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్లో ప్రస్తుతం స్టార్ ప్లేయర్స్ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఒకరే ఇస్తారు పర్ఫార్మెన్స్. టీం అంతా కలిపి తక్కువ ఇచ్చింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయిపోయే. ఏం బ్రో, టీమ్ కదా బ్రో, హోమ్ టీమ్ కదా. సో కావ్య మేడం అంటే ఇష్టమా? ఇష్టం బ్రో, క్రష్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు నేమ్? చరణ్ సిద్ధార్థ్. సో రేపు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఉండిపోతుంది అండ్ ఈసారి మీ ఫేవరెట్ టీం ఏంటి? గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రో. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రో. Yes. ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, అన్ని స్పిన్ కూడా ఉంది కాబట్టి సో ఈసారి ఆర్సీబీ చాలా గట్టిగా ట్రై చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కప్పు నమ్మదే అంటున్నారు. సో ఈసారి కొట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఈ పోయినసారి కొద్ది ఈసారి అంత స్ట్రాంగ్ టీం ఏం లేదు బ్రో. ఈసారి కోహ్లీ తప్ప ఎవరు లేరు అనిపిస్తుంది. సిరాజ్ నవ్వుకొని మెయిన్ మైనస్. బౌలింగ్లో భువనేశ్వర్, బ్యాటింగ్లో కోహ్లీ 10 తప్ప ఎవరు లేరు బ్రో. కాబట్టి కష్టమే అనిపిస్తుంది. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. సో సిఎస్కే ఎంఎస్ ధోని. సో ఇదే లాస్ట్ ఐపీఎల్ అంటున్నారు. సో ఆ ధోని కూడా అంత ఈజీగా ఈ ఐపీఎల్ని తీసుకోరు. చాలా అంటే చాలా టఫ్ ఇస్తారు. సో దీని గురించి మీరేమంటారు? ఇస్తాడు బ్రో, లాస్ట్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మంచి ఫేవరల్ తీసుకోవాలని అనుకుంటున్నాము. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. ఆఫ్టర్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండే, సూర్యకుమార్ యాదవ్, తిలక్ కుమార్ చాలామంది ఉన్నారు. సో ముంబై ఇండియన్స్ అనేది చాలా హాట్ ఫేవరెట్. సో ముంబై ఇండియన్స్ కాకుండా ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి ఎంతవరకు అవకాశాలు? ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్లో ప్రస్తుతం స్టార్ ప్లేయర్స్ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఒకరే ఇస్తారు పర్ఫార్మెన్స్. టీం అంతా కలిపి తక్కువ ఇచ్చింది. చివరిసారి కప్పు వచ్చినప్పుడు ఇచ్చింది, ఇంకా అంతవరకు వెళ్ళలేదు. కానీ ఎస్ఆర్హెచ్ మొత్తం అన్ని యూనిట్లో మంచి ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో మీరు ఏ టీం ఫేవరెట్గా? ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏ టీం ఫేవరెట్? చెన్నై. సో ఖచ్చితంగా ధోని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? ఉన్నాయి, చెప్పలేం. గెలుస్తుండొచ్చు లాస్ట్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా. గైక్వాడ్ ఫ్యాన్. సో అంటే గైక్వాడ్. సో ఈసారి చాలా ఐపీఎల్లో సిఎస్కే గెలుస్తూ వచ్చింది కానీ ఈ ఐపీఎల్ చాలా వీక్గా ఉందని అంటున్నారు. వీక్గా ఏం లేదు, కాకపోతే బౌలింగ్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. బౌలింగ్ మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రగుల్గా ఉంది. వస్తుంది ఈసారి. ఏంట్రా ఏంటిది, ఏదో అప్పచెప్పినట్టు కొంచెం స్ట్రగుల్గా ఉంది. వస్తుంది ఈసారి. ఒక బిల్డప్ ఏది, ఒక ఎలివేషన్ ఏది, ఒక ఇంట్రడక్షన్ ఏదిరా. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. యువర్ నేమ్? కార్తిక్. ఈసారి కప్పు నమ్మదే అని చెప్పి ఒక నివాదం జరుగుతుంది. సో ఆర్సీబీ కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి బ్రో. ఈసారి బ్యాటింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. బౌలింగ్ అయినా లాస్ట్ ఇయర్ కొంచెం డల్ ఉన్నా కానీ ఈసారి కొంచెం బెటర్ ఉంది. ఈసారి కప్ మాదే బ్రో. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. లాస్ట్ రేపు లేటెస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఆర్సీబీ బ్రో. సో చాలా మంది కేకేఆర్ గెలుస్తారని చెప్పి అంటున్నారు. అండ్ ఒక చిలక దోశ అతను ఉన్నారు, ఆ చిలక ఏ గెలుస్తుంది అంటే కేకేఆర్ గెలుస్తుందని చెప్తున్నారు. వాళ్ళు 100 చెప్తారు బ్రో. ఆర్సీబీకి వస్తుంది బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న. యువర్ నేమ్? కార్తిక్. సో రేపు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో మీ ఫేవరెట్ టీం ఏంటి? ఎంఐ. ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ ఆఫ్టర్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంది. అలానే ఎంఎస్ ధోని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఆర్సీబీ కూడా. అవును, ఆర్సీబీ అంత ఏం లేదన్న. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్. కాకపోతే ముంబై పోయినసారి కొట్టలేదు కదా, ఈసారి కొట్టే ఛాయిస్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కంటిన్యూ కొట్టుకుంటూ వస్తుంది కదా, ఖచ్చితంగా ఎంఐ కొట్టుకొస్తుంది, కప్ కొట్టుకొస్తుంది ఐపీఎల్. ఆర్సీబీ ఈసారి కప్ నమ్మింది, అది అంటే అది అంతే ఇక, అది కామన్ డైలాగ్ అయిపోయింది. కప్పు లాలీపప్పు అంతే. ఏంటండి? కప్పు లాలీపప్పు అంతే అది. బ్రో ఆర్సీబీ ఫ్యాన్స్ చూస్తే ఫీల్ అవుతారు బ్రో. ప్రతి ఒక్కరికి ఉంటారు బ్రో ఆర్సీబీ ఫ్యాన్స్. మా కూడా ఎంఐ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎవరు కామన్ డైలాగ్ వాళ్ళకి ఉంటాయి కదా బ్రో. సో నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కావ్య మేడం లాస్ట్ టైం చాలా బాధపడ్డారు. ఈసారి కప్పు గెలిచి ఆమెను హ్యాపీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆమె హ్యాపీ అయితే నేను హ్యాపీ బ్రో. బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయిపోయే. ఏం బ్రో, టీమ్ కదా బ్రో. హోమ్ టీమ్ కదా. సో కావ్య మేడం అంటే ఇష్టమా? ఇష్టం బ్రో, క్రష్.
అంటే ఇప్పుడు కావ్య మేడం మీ ముందు వస్తే మీరు ఏం చేస్తారు? ప్రపోజ్ చేస్తా. ఎలా ప్రపోజ్ చేస్తారు చెప్పరు మీరే ఓకేలే ఓకే. సో ఎస్ఆర్హెచ్ కూడా ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది బ్రో. సో ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కాంపిటీషన్ ముంబై ఎస్ఆర్హెచ్ కూడా గట్టిగా ఉంది బ్రో. కాకపోతే ముంబై అనేది కొంచెం గట్టిగా టఫ్ ఇస్తుందని ఒక మా చిన్న అంతే. ఓకే థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న, ఎవరి నేమ్? కే సాయి కిరణ్. సో రేపు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మీ ఫేవరెట్ టీం ఏంటి? సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ కప్ కొట్టే అవకాశాలు ఈసారి ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోయారు. అవును ఉన్నాయి, కానీ కేకేఆర్ కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల మన ఎస్ఆర్హెచ్ ఇట్లా అయింది, కానీ ఈసారి అయితే కొట్టాలి కప్. సో కావ్య మేడం రాష్ట్రం చాలా బాధపడ్డారు. సో ఈసారి కప్పు కొట్టి అందరూ హ్యాపీ చేస్తారా? అదైతే కన్ఫర్మ్ అది చేస్తారు ఎలాగైనా. మనం హైదరాబాద్ టీం అంటే మనకి హైదరాబాద్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ టైప్. మన హైదరాబాద్ ఎట్లా అంటే మన హైదరాబాద్ ఒక ప్రౌడ్ ఫీల్ అంటే ఒక చార్మినార్, ఒక ట్యాంక్ బండ్, ఒక హైదరాబాద్ టీం అంతే. అది మన హైదరాబాద్ బిర్యానీ ఆల్సో. మన హైదరాబాద్ బిర్యానీ అది ఇంక్లూడెడ్ దన్నాళ్ళు ఎవరైనా కన్నీళ్ళు పెట్టుకోవాలి అంతే అది. సో తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కప్పు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈసారి కప్పు నమ్మదే. అది నమ్మకుండానే పోవాలా, అది ఎట్లనే అనిపిస్తుంది నాకు. ఎందుకైతే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆర్సీబీ లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి ఫెయిల్ అయిపోతుంది. అది ఎందుకేమో. ఇప్పుడు మన టీంలో భువనేశ్వర్ వచ్చింది, హైదరాబాద్కి చేంజ్ అని కాబట్టి చూడాలా. హైదరాబాద్ ప్లేయర్స్ అటు మూవ్ అయినందుకు మరి లక్ కలిసి వస్తుందో ఆర్సీబీకి తెలియదు. ఎంఎస్ ధోని ఐపీఎల్ లాస్ట్ అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఉండే అవకాశం లేదు, కానీ ఖచ్చితంగా కప్పు కోసం చాలా ట్రై చేస్తారు. సో దీని గురించి మీరేమంటారు? తలా ఫర్ రీజన్ అంట. అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.